హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025 సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇన్ని రోజులు జరిగిన షిఫ్ట్లలో టాప్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రిపీటెడ్ అడిగిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ వీడియోకి సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 4-5 డేస్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రాక్షన్ టైప్లో స్క్వేర్ టైప్లో వచ్చినప్పుడు మనకు ట్రిక్ యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫార్ములా బేస్ వెళ్దాం. సో మనం దీన్ని ఏ బి వేసుకుందాం. సో మనకి ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ ఇంటూ బి. సో ఫ్రెండ్స్, ఈ ఫార్ములా వైజ్ వెళ్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి 4ab వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ 4ab వచ్చేసి మనకి ఇక్కడ 4ab బై ఏ ఇంటూ బి ఉంది కదా ఫ్రెండ్స్. సో ఏబి వేసుకుంటే ఏబి క్యాన్సిల్ చేసుకుంటే సో మనకి రిమైండర్ మిగిలింది 4. సో ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫార్ములా బేస్ వెళితే సో ఈజీగా సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 0.63 బార్ ప్లస్ 0.37 బార్ ఈక్వల్ టు ఆన్సర్. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి 63 డివైడెడ్ బై సో మనకు 63 పైన బార్ ఉంది కాబట్టి సో బార్ వచ్చేసి 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి మనం 2 నెంబర్స్ 99 తీసుకోవాలి. సో అదేవిధంగా ప్లస్ అడిగినాడు కాబట్టి ప్లస్ 37 డివైడెడ్ బై బార్ వచ్చేసి 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 2 9s తీసుకుంటాం. సో 1 నెంబర్ మీద ఉంటే 1 9 తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 నెంబర్స్ మీద ఉంటే 2 9s. అదే ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటుందో అన్ని నెంబర్స్ కింద 9s తీసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే 100/99. సో మనం డివైడ్ చేస్తే 1 ప్లస్ 99. సో రిమైండర్ 1 వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మనం దీన్ని యాడ్ చేసుకుంటే టోటల్ 100 ప్లస్ 101. సో 101 వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మనకి 9s 2 9s ఉన్నాయి కాబట్టి మనకి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సో ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ 3. సో ఈ విధంగా వెళ్ళలేము ఫ్రెండ్స్. మనకి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటుందో అన్ని నెంబర్స్ 9 తీసుకోవాలి. సో ప్లస్ ప్లస్ చేసుకొని డివైడ్ చేసుకుంటే వచ్చిన రిమైండర్ని సో ఈ విధంగా చేసుకుంటే సో 2 9s ఉన్నాం కాబట్టి మనం 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 1 - 1/2 1 - 1/3 1 - 1/4 1 - 1/5 సో 1 - 1/19 1 - 1/20. సో ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం సింపుల్ ట్రిక్ యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం ఎల్సిఎం చేసుకుందాం. సో 2 1 = 2 2 - 1 1/2. సో ఇంటూ 3 1 = 3 -1 2/3 4 1 = 4 -3/4 5 1 = 5 -1 4/5. సో 1 into 19 1 = 19 plus 20 minus 1 19/20 -1
1 4 అదేవిధంగా 21 19 బై సో సారీ ఫ్రెండ్స్ 19 ఇక్కడ 18 అవుతుంది. సో 19 బై 20. సో ఇక్కడ 18 ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ కూడా 19 ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 18 బై 19 ఫ్రెండ్స్. సో 19 సో ఒక సింపుల్ ట్రిక్ యూజ్ చేసాం ఫ్రెండ్స్. సో ఏం లేదు, మనకి ఇక్కడ 19 క్యాన్సల్, 4 క్యాన్సల్, 2 క్యాన్సల్. సో ఇదే సేమ్ యాజ్ ఇదే విధంగా ఇక్కడ కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ 4 వచ్చింది కాబట్టి కింద మనకి ఇక్కడ 5 బై 6 అవుతుంది. సో 6 ఇక్కడ వచ్చిందంటే 6 ఇక్కడ ఉంటుంది. 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 5 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది లాస్ట్కి వచ్చేసి 1 బై 20. సో ఆన్సర్ వచ్చేసి 1 బై 20 ఫ్రెండ్స్. సో ఈ విధంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, సో నేను చెప్పాను కదా సేమ్ రిపీటెడ్ అవ్వడం జరుగుతుంది. సో 1 బై 2, 2 బై 3, 3 బై 4 ఉన్నప్పుడు సో క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ మిగిలేది ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్. సో 1 బై 2. 4th క్వశ్చన్ ఫ్రెండ్స్. 13 సంఖ్యల సగటు 68, మొదటి 7 సంఖ్యల సగటు 63, చివరి 7 సంఖ్యల సగటు 70 అయితే 7వ సంఖ్య సగటు ఎంత? సో ప్రతి షిఫ్ట్లలో అడిగే క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా ఈజీగానే. సో 13 సంఖ్యల సగటు వచ్చేసి 68. సో 7 సంఖ్యల సగటు వచ్చేసి 63. చివరి 7 సంఖ్యల సగటు వచ్చేసి 70. సో మనం దీన్ని మల్టిపుల్ చేసుకుంటే 13 24. సో 4 అవుతుంది. సో 8 నుండి 84. సో అదేవిధంగా 321 441 అవుతుంది. సో ఇదేమో 749 490 అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఈ కింద ఉన్న 2 నెంబర్స్ని సో వాడు టోటల్గా 13 సంఖ్యలు ఉన్నాడు ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి 14 సంఖ్యలు అవుతున్నాయి. సో 1 ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది. సో మనం 14 సంఖ్యల సగటు టోటల్ వచ్చేసి 931 అవుతుంది ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్. సో మనకి 13 సంఖ్యల సగటు వచ్చేసి 884. సో వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి సో మైనస్ చేద్దాం ఫ్రెండ్స్. 47 అవుతుంది ఫ్రెండ్స్. సో వాడు అడిగింది 7వ సంఖ్య సగటు. సో 7వ సంఖ్య సగటు వచ్చేసి 47 ఫ్రెండ్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 30 km/h మరియు 20 km/h వేగంతో వ్యతిరేక దిశలో 320 మీటర్లు పొడవు మరియు 240 మీటర్లు పొడవు గల రైలు ఒకటి దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? సో ఫ్రెండ్స్ వ్యతిరేక దిశలో కాబట్టి మనము సో ఆపోజిట్ డైరెక్షన్స్ ఎప్పటికైనా మనకు ప్లేస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడు ప్లస్, సో సేమ్ డైరెక్షన్ ఇప్పుడు మైనస్. సో అదేవిధంగానే మనకి ఇక్కడ వ్యతిరేక దిశలో అడిగినాడు కాబట్టి సో పొడవు వచ్చేసి 320 కిలోమీటర్స్, అదేవిధంగా రెండవది 240. సో టోటల్ 560. సో km/h 30, అదేవిధంగా 26. సో 56. సో మనకి km/h ఉంది కాబట్టి సో మనం తెలుసుకోవాల్సింది టైం. సో టైం కాబట్టి మనకి మీటర్/సెకండ్స్లో చేంజ్ చేసుకోవాలి km/hని. సో మనం 5/18ని మల్టిపుల్ చేయడం జరుగుతుంది. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో అదేవిధంగానే మనము ఇక్కడ వేసుకుందాం ఇంకోసారి. 560 డివైడెడ్ బై 56 టు 18/5. సో 56
5 2 10. So 8 into 8 36. So 36 seconds. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ అడిగినాడు కాబట్టి సో వాటి యొక్క పొడవు వచ్చేసి మనం ప్లస్ చేసుకోవడం జరిగింది. సో వాటి యొక్క ఎన్ని గంటలు ఉన్నాడు కాబట్టి సో గంటలు ప్లస్ చేసుకుని సో కిలోమీటర్ పర్ అవర్స్ ఉంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్స్కి చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక ఆర్టికల్ను 30% మార్కుకు విక్రయించారు. సో అతను దానిని 80 రూపాయలకు తక్కువకు అమ్మితే 10% లాభం వచ్చేది. సో నష్టం వస్తుంది. సో ఆ వస్తువు కొనుగోలు ధరను కనుక్కోండి. సో ఫ్రెండ్స్, ఒక ఆర్టికల్ మార్కు చేయడం 30% మార్కు చేయడం జరిగింది. సో 130%. సో 10% లాభం వచ్చేది. సో నష్టం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 10% నష్టం అంటే 90%. సో వీటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 40. సో 40% వచ్చేసి 80 అవుతే 100%. సో 4 2 8 ఫ్రెండ్స్. సో 200 ఫ్రెండ్స్. 7th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక వస్తువు కొనుగోలు ధర 100 రూపాయలు. సో 50% నష్టం ఇచ్చిన తర్వాత అతను 50% లాభం పొందుతాడు. దీనికోసం వ్యాసం ఇక గుర్తించబడిన ధర. సో ఏం లేదు ఫ్రెండ్స్. సో కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సో మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి సో వాడిచ్చింది కొనుగోలు ధర 100. సో 50% నష్టం కాబట్టి 50. సో 50% నష్టం ఇచ్చినప్పటికీ 50% లాభం పొందడం జరుగుతుంది. సో మనం ఇక్కడ 50 150 5 సో 1/3. సో 1 వచ్చేసి 100 అయితే 3 వచ్చేసి 300. సో దీనికోసం వ్యాసం ఎక్కువ గుర్తించబడిన ధర వచ్చేసి సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 300 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ప్రతి షిఫ్ట్లలో అడిగే క్వశ్చన్స్ ఇవే ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియో చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.